గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి కుంభరాశి వారికి సంబంధించి కుంభరాశిలోనే రాహుగ్రహ సంచారం ఉంది. అంటే రాహుగ్రహం కుంభరాశిలో ఉంటే పార్టీ బాగా ఎమోషనల్లీ పార్టీ మూడెడ్లో ఉంటారు. ఏదైనా సరే చేసేటువంటి పనులు కూడా కాస్త ఫ్రెండ్స్ తిరగడము, నమ్మకూడని వాళ్ళని నమ్మడము, కాస్త మత్తు, మందు, ఇలాంటి సిగరెట్స్, ఇలాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అలవాటు లేని వాళ్ళకి ఈ నెలలో ఇలాంటి అలవాట్లు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. సోషల్గా మూవ్ అవ్వడం తప్పు కాదు, కానీ దీనికి బానిస అవ్వడం మాత్రం చాలా తప్పు. ఎప్పుడైనా మనకున్నటువంటి అలవాటు మనల్ని పురోగతి పొందేట్టుగా చేయాలి తప్ప అధోగతికి వెళ్ళేట్టుగా చేయకూడదు. కాబట్టి రాహుగ్రహ సంచారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాను. ఎవరిని కూడా దూషించడం నా ఉద్దేశం కాదు. అలాగే ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు. ఆస్తి అలాగే ఎసెట్స్. శని ద్వితీయ స్థానంలో ఉంటే మంచి ఎసెట్స్, మంచి ఆస్తిని పొందుతారు. ఎందుకంటే శని చాలా మంచి గ్రహం. ఆస్తికి సంబంధించి, ఎసెట్స్కి సంబంధించి చాలా స్టబాన్ క్యారెక్టర్ కూడా. కాబట్టి మీకు 2వ స్థానంలో శని గ్రహం ఉండడం వల్ల చాలా మంచి చేస్తాడు. అలాగే చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అంటే మీ యొక్క ఫ్యామిలీ కానీ, హెరిడిటీ కానీ, ఆచారాలు కానీ, వ్యవహారాలు కానీ, ఇవన్నీ కూడా సంబంధించినవి. కాబట్టి ఆచార వ్యవహారాలకు సంబంధించి శుక్రుడు ఉండడం వలన ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే మీరు మంచి ఆచారపరులని, మంచి విశేషమైనటువంటి ఆచారపరులని కూడా అందరు కూడా అనుకుంటారు. అలాగే ఈ యొక్క పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంది. ఎవరైనా సరే ఇప్పటి వరకు మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటే గనక, లవ్ చేసి ఉంటే, లవ్లో ఉంటే గనక ఖచ్చితంగా మీకు ఆ యొక్క ప్రేమ వ్యవహారం సక్సెస్ అవుతుంది. ఎంగేజ్మెంట్ అయితే అది కూడా సక్సెస్ అవుతుంది. ఎమోషనల్గా మీరు బాగా కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవాంఛనీయ సంఘటనలు వచ్చినా ఖచ్చితంగా వాటిని అధిగమిస్తారు. గురువు గనక బాలేకుండా ఉంటే గురుబలం కోసం కనకపుష్యరాగం అనే ఉంగరం పెట్టుకోండి. మీకు ఆ కనకపుష్యరాగం అనేటువంటి స్టోన్ ఒరిజినల్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఒరిజినల్ కనకపుష్యరాగం ఉంగరం హార్డ్లీ 7500లో రింగుగా చేయించి మీకు ఇస్తాను నేను. అలాగే ఈ యొక్క 6వ స్థానంలో ఆరోగ్యము, సేవా దృక్పథం అంటారు. ఈ 6వ స్థానంలో బుధగ్రహం యొక్క సంచారం ఉంది. బుధుడు మీకు సేవ చేసి ఆరోగ్యపరంగా పుష్టిగా ఉండేట్టుగా చేస్తాడు. కానీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఏవైనా సరే ఈ యొక్క భార్యాభర్త సంభోగ విషయంలో కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే 7వ స్థానము మ్యారిటికల్ లైఫ్, మ్యారేజ్, భార్య, ఎనిమి, ఇవన్నీ కూడా. ఆ స్థానంలో కుజుడు మరియు కేతు ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కూడా ఈ రాశి వాళ్ళు ఈ యొక్క కుజుడు మరియు కేతు ఉండడం కారణం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు కానీ, రుద్రాభిషేకాలు కానీ చేయించుకోవడం మంచిది. భూమికి సంబంధించి ఇబ్బందులు కానీ, లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 7వ స్థానం భార్యకు సంబంధించింది కాబట్టి మీ యొక్క భార్య నుంచి ఏదైనా సరే భూమి రావడము, దానికి సంబంధించి లిటిగేషన్లో మీరు ఉండడము, అలాగే పెళ్లికి భూమి కట్నంగా రావడం కూడా ఈ యొక్క స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలనంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇవి ఉంటేనే మీరు వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా. 2025 రూపాయలు ఛార్జ్ చేసి 65 నుంచి 70 పేజీల్లో మీకు జాతకం ఇచ్చి మీ జాతకం గురించి పూర్తిగా చెబుతా. ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటే వారికి కరుంగలి మాల ఫ్రీగా ఇస్తున్నా. ఎందుకంటే ఉన్న టైం బాగాలేదు. అసలు ఈ యొక్క మీనరాశి వారి, ఈ యొక్క కుంభరాశి వారికి అసలే బాగాలేదు. కాబట్టి వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క కరుంగలి మాల ధరించడం మంచిది. ఈ కరుంగలి మాల కూడా హోమంలో కానీ, జపంలో కానీ, లేదా అభిషేకంలో కానీ పెట్టి ఇస్తా. విజువల్స్ కూడా మీకు పంపిస్తా. ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు. ఎందుకు తెలుసా అండి? ఈ యొక్క 2025 సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు. ఎందుకో తెలుసా? 2025 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి.
1941 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, రెండు సేమ్, ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్, ఉన్నటువంటి వారాలు సేమ్, అన్నీ సేమ్. 1941 సంవత్సరంలో World War II జరిగింది. పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది. 1500 మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ యొక్క 1941 సంవత్సరంలో మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ 2025 సంవత్సరంలో మనకి పెహల్గాంలో ఉన్నటువంటి జరిగినటువంటి దాడి కానివ్వండి, రైలు యాక్సిడెంట్ కానివ్వండి, మన తెలంగాణలో టన్నల్ లోపల 9 మంది చనిపోవడం కానివ్వండి, అలాగే బెంగళూరులో IPL సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు 30 మంది దాకా స్టాంపేడ్ లో చనిపోవడం కానివ్వండి, కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి, అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి 300కు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన 6 నెలల్లో మాత్రమే జరిగాయి. ఇంకా 6 నెలలు ఉంది. ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా? ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగవచ్చు. బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయెల్కి, ఇరాన్కి. దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు తిండికి కానీ, సగటున రోడ్డుకు కానీ మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మనందరికీ కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు. దానివల్ల ఖర్చులు పెరుగుతాయి. దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాలేని సమయాల్లో మనకు తిండి దొరక్క, మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక, ప్రాపర్ కమ్యూనికేషన్ లేక, మనం రోజు వాడే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు. ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్టగ్రహ కూటమి కానీ, అలాగే ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ, శని తిరోగమనం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం. ముఖ్యంగా చూసుకుంటే మీనరాశి వారికి ఏమో ఏలినాటి శని, అలాగే తులారాశి వారికి అష్టమ శని, మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని, అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక. ఏంటివన్నీ? ఒకటి కాదు, రెండు కాదు, ఉన్నవన్నీ ఇబ్బందులే. కాబట్టి ఈ జూలై నుంచి 2వ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది. జరిగే డిజాస్టర్కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. బయట వాతావరణం బాలేదు, మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి. మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది, ఏదైనా చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు, పని చేసేటప్పుడు వెళ్ళకండి. మెట్రో స్టేషన్లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది, చూసుకోండి కావాలంటే. మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయి మనుషులు చనిపోయే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాలేవు, ఎవ్వరికీ బాలేదు. నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా, దేవి భాగవతము, లేకుంటే చాగంటి గారు లాంటి వాళ్ళు ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు, అవి వినండి. రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవాలంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు, పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి. ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి. వీలైతే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది. అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి. రోజు 108 జపం చేయండి. ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు కర్చీఫ్ పైన కప్పుకోండి. ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు కానీ రాదు. అలా 108 సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ, సాయంత్రం ఏదైతే 2 పూటలు కానీ జపం చేయండి. అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః అన్న మంత్రాన్ని చదవండి. ఇలాంటి మంత్రపఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది. రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పత్తి రైతులకు కానీ, మిరప రైతులకు కానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల, వచ్చినటువంటి వరదల వల్ల, తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది. ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో, ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతులు ఆ పనికి చేసేసేయండి. రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్లో, మనకు మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునుపే చెప్పాను. అలాగే గుజరాత్ ఎక్స్-సీఎం చనిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క
జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి. ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 25వ తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి, చిన్న గౌరమ్మను తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ శ్యామల అమ్మవారికి కానీ పీతవర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం, ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి. అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి, చాలా మంచిది. అలాగే వ్యాపారస్తులు ఈ వారం రోజులు, ఈ 9 రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపేసేసి పెట్టుకోండి. రోజు ఆ బొట్టుని మీరు ధరించండి. ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది. ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క 2025 సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా, అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనేది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ కూడా తీసుకోను. కొరియర్ ఛార్జెస్ అంతకుముందు 100, అవుట్ ఆఫ్ స్టేట్ అయితే 200 ఛార్జ్ చేస్తున్నారు కదా, కొరియర్ ఛార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరుంగలి మాల అందిస్తా. కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరుంగలి మాల వద్దండి, జాతకం వరకు ఎంత అనకండి. మీరు కరుంగలి మాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి 2025 రూపాయలు మాత్రమే. కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.